వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో జామెట్రీకి సంబంధించినటువంటి పార్ట్ 2 సిలబస్ క్వాడ్రిలేటర్స్. మనం క్వాడ్రిలేటర్స్ ఎంత ఇంపార్టెంటో ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చెప్పాను. సో క్వాడ్రిలేటర్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ చాలా ఎక్కువగా వస్తున్నాయి. ఎవ్రీ క్వశ్చన్ ఇంపార్టెంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో, ఎవ్రీ మార్క్ ఇంపార్టెంటే. కాబట్టి మీరు బేసిక్ నాలెడ్జీ, జామెట్రీకి సంబంధించినటువంటి బేసిక్ నాలెడ్జీ ఇది పార్ట్ 2లో క్వాడ్రిలేటర్కి సంబంధించినటువంటి చతుర్భుజాలకు సంబంధించినటువంటి బేసిక్ నాలెడ్జ్ తెలుసుకుంటే మనం వచ్చేటటువంటి క్వశ్చన్స్ ఎగ్జామ్లో, కాంపిటేటివ్ ఎగ్జామ్లో, డిఎస్సిలో కానీ టెట్లో కానీ వచ్చేటటువంటి ఎగ్జామ్స్ క్వశ్చన్స్కి ఏ రకంగా మనం ప్రాక్టీస్ చేయొచ్చో చూద్దాం. అదేవిధంగా దానికి సంబంధించినటువంటి మోడల్ క్వశ్చన్స్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు ప్రజెంట్ చేస్తాను. సో ఇప్పుడు ఈరోజు ఈ వీడియోలో క్వాడ్రిలేటర్స్, మనకు టైప్స్ ఆఫ్ క్వాడ్రిలేటర్స్ చూద్దాం. టైప్స్ ఆఫ్ క్వాడ్రిలేటర్స్ ట్రెపీజియం, నెక్స్ట్ ప్యారలోగ్రామ్, రెక్టాంగిల్, రాంబస్, స్క్వేర్. మెయిన్ క్వాడ్రిలేటర్స్లో ఈ 5 టైప్స్ ఆఫ్ క్వాడ్రిలేటర్స్ పైన క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి సో వీటిని మనం తెలుగు మీడియం వాళ్ళకైతే మనకు ట్రెపీజియాన్ని మనం సమలంబ చతుర్భుజం అంటాం. సమలంబ చతుర్భుజం. సో ప్యారలోగ్రామ్ని సమాంతర చతుర్భుజం. సమాంతర చతుర్భుజం. నెక్స్ట్ రెక్టాంగిల్ దీర్ఘ చతురస్రం. రెక్టాంగిల్ దీర్ఘ చతురస్రం. రాంబస్ సమచతుర్భుజం. సమచతుర్భుజం. స్క్వేర్ చతురస్రం. సో ఇక్కడ మరి ఈ 5 టైప్స్ క్వాడ్రిలేటర్స్లో మనం క్వశ్చన్స్ ఏ రకంగా అడుగుతున్నారు, అసలు ప్రాపర్టీస్ ఏంటి అంటే ముందుగా మనకు క్వశ్చన్స్ మనం సాల్వ్ చేయాలంటే ఈ 5 టైప్స్ క్వాడ్రిలేటర్స్లో వాటి యొక్క ప్రాపర్టీస్ మనకు తెలిసి ఉండాలి. ట్రెపీజియం ప్రాపర్టీస్ ఏంటి, ప్యారలోగ్రామ్ ప్రాపర్టీస్ ఏంటి, రెక్టాంగిల్, రాంబస్, స్క్వేర్. సో ఇక్కడ ట్రెపీజియంను తెలుగులో ట్రెపీజియం అని కూడా అంటాం, సమలంబ చతుర్భుజం అని కూడా అంటాం. ఇక రాంబస్ను రాంబస్ అని కూడా రాస్తారు ఒక్కోసారి, సమచతుర్భుజం అంటాం. సో మిగతా ప్యారలోగ్రామ్ సమాంతర చతుర్భుజం, రెక్టాంగిల్ దీర్ఘ చతురస్రం, స్క్వేర్ చతురస్రం. సో వీటికి సంబంధించినటువంటి ప్రాపర్టీస్ ఏంటివి అనేది చూసే ముందు మనం యాక్చువల్గా క్వాడ్రిలేటర్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. సో ఇక్కడ క్వాడ్రిలేటర్ ఒక డయాగ్రామ్ వచ్చింది చూడండి. క్వాడ్రిలేటర్ ఏ, బి, సి, డి ఆర్డర్గా రాయాలి. ఇక్కడ క్వాడ్రిలేటర్కు మనం ట్రయాంగిల్లో ఎటు రాసినా 3 వర్టిసెస్ ఉన్నాయి కాబట్టి ఏ సీక్వెన్స్ రాసినా అది కరెక్ట్ అయింది. కానీ ఇక్కడ ఈజీగా ఐడెంటిఫై కోసం మనకు ఏబిసిడి, ఏకి ఆపోజిట్లో సి ఉండాలి, బికి ఆపోజిట్లో డి ఉండాలి. సో ఇదొకటి గుర్తుంచుకోవాలి అందరూ. అదేవిధంగా ఇక్కడ క్వాడ్రిలేటర్ ఏంటి, 4 సైడ్స్ ఉన్నాయి. క్వాడ్రిలేటర్కు 4 సైడ్స్ ఉంటాయి. 4 సైడ్స్ ఏంటవి, ఏబి, బిసి, సిడి, డిఏ. 4 భుజాలు ఉంటాయి. చతుర్భుజానికి 4 భుజాలు, పేరులోనే ఉంది చతుర్భుజం అని. 4 భుజాలు గలదని చతుర్భుజం అంటాం. సో ఇవి మనం సైడ్స్ అంటాం. మరి యాంగిల్స్, 4 యాంగిల్స్. 4 యాంగిల్స్ ఏంటి, యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్ సి, యాంగిల్ డి. సో ఇవి 4 యాంగిల్స్. సో యాంగిల్స్ మనం 3 లెటర్స్లో కూడా రిప్రజెంట్ చేస్తాం. ఇంతకుముందు చెప్పుకున్న ట్రయాంగిల్ యాంగిల్ ఏ అనేది ఉంది కదా, ఏను మనం యాంగిల్ బిఏడి అనొచ్చు. బిఏడి అంటే ఇక్కడ బి నుంచి స్టార్ట్ అయ్యి ఏకి వచ్చేసి లైన్ సెగ్మెంట్, మళ్ళీ ఏ నుంచి డికి వచ్చింది, ఇక్కడ యాంగిల్ ఫామ్ అయింది. కాబట్టి దీన్ని మనం యాంగిల్ బిఏడి అంటాం, లేదా యాంగిల్ డిఏబి అంటాం. ఎక్కడైతే యాంగిల్ని మనం రిప్రజెంట్ చేయాలో, ఎక్కడైతే యాంగిల్ని సూచించాలో ఆ లెటర్ మధ్యలో వస్తుంది. రిమైనింగ్ దాని పక్కకు ఉన్నటువంటి శీర్షాలు, ఇప్పుడు ఏబిసిలను మనం శీర్షాలు అంటాం. వర్టిసెస్. వర్టిసెస్ అంటే ఏ కామా బి కామా సి కామా డి. వర్టిసెస్ అంటే పాయింట్స్. వర్టిసెస్ తోటి క్వాడ్రిలేటర్ ఫామ్ అయింది కాబట్టి దీన్ని వర్టిసెస్ అంటాం. యాంగిల్స్, యాంగిల్ అన్నప్పుడు యాంగిల్ సింబల్ మనం రిప్రజెంట్ చేస్తాం. సైడ్స్ అన్నప్పుడు 2 లెటర్స్ వస్తాయి,
యాంగిల్ అన్నప్పుడు 3 లెటర్స్తో రిప్రజెంట్ చేయొచ్చు, సింగిల్తో రిప్రజెంట్ చేయొచ్చు. ఇది క్వాడ్రిలేటరు ఉన్నటువంటి మ్యాటర్. అదేవిధంగా 4 యాంగిల్స్ అన్నాం ఇక్కడ. క్వాడ్రిలేటర్లో ట్రయాంగిల్‌లో అయితే మనకు త్రిభుజంలో అయితే 3 యాంగిల్ సమ్ ఆఫ్ 3 యాంగిల్స్ 180. ఇక్కడ యాంగిల్ ఏ ప్లస్, యాంగిల్ బి ప్లస్, యాంగిల్ సి ప్లస్, యాంగిల్ డి ఈజ్ ఈక్వల్ టు 360 డిగ్రీస్. క్వాడ్రిలేటర్లో చతుర్భుజంలో 4 కోణాల మొత్తం 360 డిగ్రీలు ఉంటుంది. ఇది 4 భుజాలు, 4 కోణాలు, 4 శీర్షాలు, నాలుగు కోణాల మొత్తం 360 డిగ్రీలు. అదేవిధంగా ఇక్కడ మనం డయాగ్నల్స్ గీసినట్టయితే ఇక్కడ నుంచి బికి ఒక డయాగ్నల్, నెక్స్ట్ ఏ నుంచి సికి ఒక డయాగ్నల్. చూడండి ఇక్కడ ఇవి డయాగ్నల్స్ ఏసీ, ఏసీ కామా బీడి డయాగ్నల్స్, అంటే ఆపోజిట్ వర్సెస్ ఏవైతే లైన్ సెగ్మెంట్ జాయిన్ చేస్తుందో అది డయాగ్నల్. కర్ణము అంటాం. చతుర్భుజానికి 2 కర్ణాలు ఉంటాయి, త్రిభుజానికి ఒక కర్ణం మాత్రమే ఉంటుంది. సో ఇక్కడ ఈ చతుర్భుజానికి ఇవి 2 కర్ణాలు. ఈ 2 కర్ణాలు ఖండిత రేఖలు, అంటే రేఖాఖండాలు ఖండించుకుంటాయి. చతుర్భుజంలో ఉన్నటువంటి కర్ణాలు ఖచ్చితంగా ఖండించుకుంటాయి. సో ఇక్కడ మనం కర్ణాలు గీసిన తర్వాత ఈ కర్ణాలకి మనం ఎప్పుడైతే మనం ఒక హైట్ గీసినట్టయితే, ఇది హైట్ అనుకుంటే ఆ త్రిభుజానికి, ఇక్కడ ఈ త్రిభుజానికి ఇది హైట్ అనుకుంటే, ఇది H1 అంటాం, ఇది H2 అంటాం. ఇది ఒక డయాగ్నల్కే గీసిన నేను హైట్స్, ఇది D అయినప్పుడు చతుర్భుజం యొక్క వైశాల్యం ఏరియా ఏమవుతుంది? ఏ ఈజ్ ఈక్వల్ టు, అంటే ఇక్కడ 2 త్రిభుజాలు ఏర్పడ్డాయి చూడండి. ఏసీడిలో ఏసీడికి ఒక మనం తీసుకున్నట్టే త్రిభుజం తీసుకున్నట్టే ఏబిడి చూడండి, ఏబిడికి ఇది హైటు, ఇది భూమి. బీడి అంటే భూమి ఇంటూ త్రిభుజానికి వైశాల్యం సూత్రం ఏంటి మనకు? హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. బేస్ అంటే ఏముంది? ఇక్కడ డయాగ్నల్ డి ఉంది, హైట్ అంటే H1 ఉంది. ఇది ఈ ట్రయాంగిల్ ఏబిడి ట్రయాంగిల్. అదేవిధంగా బిసిడి ట్రయాంగిల్ తీసుకున్నట్టయితే భూమి సేమ్ ఉంది, దీనికి కూడా ప్లస్ హాఫ్, అంటే 2 ట్రయాంగిల్స్ను మనం కలిపేస్తే ఈ చతుర్భుజం యొక్క వైశాల్యం వస్తుంది. ఇదొక ట్రయాంగిల్, ఇదొక ట్రయాంగిల్. ఈ 2 ట్రయాంగిల్స్కు హైట్ గీసినాం మనం. బేస్ ఉంది, ఇక్కడ ఒక హైట్ H1 గీసినాం, ఇక్కడ ఒక హైట్ H2 గీసినాం, ఇది బేస్ ఉంది. సో ఇక్కడ ఒకసారి చూడండి, ఏ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ కామన్ వస్తుంది, H1 కూడా కామన్, డి కూడా కామన్ వస్తుంది. ఏ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ కామన్ వస్తుంది, డి కూడా కామన్ వస్తుంది. H1 ప్లస్ H2 అంటే చతుర్భుజం యొక్క వైశాల్యం హాఫ్ ఇంటూ H1 ప్లస్ H2. మరి డి ఏంటి ఇక్కడ? డి అనేది డయాగ్నల్, అంటే కర్ణం పొడవు, ఒక కర్ణం పొడవు. H1 ఏంటి? H1 H2లు కర్ణం పైకి గీయబడిన లంబాలు. ఎదుటి శీర్షాల నుంచి ఏ నుంచి కర్ణం పైకి గీయబడిన లంబం H1, సి నుంచి అదే కర్ణం సేమ్ కర్ణంపై గీయబడినటువంటి లంబం H2. సో H1 H2లు కర్ణంపై గీయబడిన లంబాలు, కర్ణం పైకి గీయబడిన లంబాలు. సో ఇది మనకు ఓవరాల్గా ఇక్కడ మనం ఎక్కువ గుర్తుంచుకోవాల్సింది, క్వాడ్రిలేటర్లో సమ్ ఆఫ్ 4 యాంగిల్స్ 360 డిగ్రీస్, 4 సైడ్స్ ఉంటాయి, 4 యాంగిల్స్ ఉంటాయి. యాంగిల్స్ మనం 2 టైప్స్ రిప్రజెంట్ చేయొచ్చు, సింగిల్ లెటర్తో రిప్రజెంట్ చేయొచ్చు, 3 లెటర్స్ తోటి కూడా రిప్రజెంట్ చేయొచ్చు. 4 శీర్షాలు ఉంటాయి, 2 కర్ణాలు ఉంటాయి, 2 డయాగ్నల్స్ ఉంటాయి. అదేవిధంగా వైశాల్యము హాఫ్ ఇంటూ డి ఇంటూ H1 ప్లస్ H2 అనేది ఈ క్వాడ్రిలేటర్ యొక్క చతుర్భుజం యొక్క సంబంధించినటువంటి ప్రాపర్టీస్. సో నెక్స్ట్ మనం టైప్స్ ఆఫ్ ప్రాపర్టీస్లో ట్రెపీజియంకి వచ్చినాం. సో ట్రెపీజియం వన్ ఆఫ్ ది క్వాడ్రిలేటర్, పార్ట్ ఆఫ్ ది క్వాడ్రిలేటర్. ఏబిసిడి రాస్తాం మనం, సిడి. సో ఇక్కడ ట్రెపీజియం, దీన్ని సమలంబ చతుర్భుజం, సమలంబ చతుర్భుజం, సమలంబ చతుర్భుజం అన్న
సో ఇక్కడ ట్రెపీజియంకి క్వాడ్రిలేటర్కి తేడా ఏంటంటే ఇక్కడ ట్రెపీజియం అనేది ఎట్లా ఫామ్ అవుతుంది? వన్ పేర్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్ ఇన్ ఏ క్వాడ్రిలేటర్. అంటే ఒక చతుర్భుజంలో ఒక జత ఎదుటి భుజాలు సమాంతరంగా ఉంటే దాన్ని మనం ట్రెపీజియం అంటాం. చూడండి, ఏబి అనేది ఒక లైన్ సెగ్మెంట్కి, సిడి అనేది ప్యారలల్గా ఉంది. ఈ సిడి అనేది ముందు ఈ ప్యారలల్కి సింబల్ మనం జామెట్రీ పార్ట్ 1లో వీడియోలో డిస్కస్ చేసినాం. ప్యారలల్ లైన్ సింబల్ ఇది. సో ఇవి రెండు ప్యారలల్ ఉన్నాయి కాబట్టి ఇది సమలంబ చతుర్భుజం అయింది. మళ్ళీ ఏడి బీసీ అనేటివి ప్యారలల్ కావు, నాన్ ప్యారలల్. అంటే వన్ పేర్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్ ఇన్ ఏ క్వాడ్రిలేటర్. క్వాడ్రిలేటర్లో ఒక జత ఎదుటి భుజాలు సమాంతరంగా ఉంటే దాన్ని మనం ట్రెపీజియం అంటాం. ఇంకో జత ఎదుటి భుజాలు సమాంతరంగా ఉండవు ట్రెపీజియం. ఒక జత ఎదుటి భుజాలు మాత్రమే సమాంతరంగా ఉంటాయి. ఇప్పుడు ఇది ఇక్కడ దీని పొడవు స్మాల్ ఏ అనుకుంటాం, దీని పొడవు స్మాల్ బి అనుకుంటే, దీని హైట్ వచ్చేసి హెచ్ అనుకుంటే, చూడండి ఇక్కడ ఈ ఒక జత ఎదుటి భుజాలు సమాంతరంగా లేని కోణాలు ఏవైతే ఉన్నాయో, సమాంతరంగా ఏడీకి చూడండి, ఏడిబిసి యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ డి ఈజ్ ఈక్వల్ టు 180 degrees. అంటే ట్రెపీజియంలో సమాంతర భుజాలు కానీ వాటితో ఏర్పడే శీర్షాలు ఏవైతే ఉన్నాయో కోణాలు, అవి సప్లిమెంటరీ. అంటే 180 degrees అయితే వాటి మొత్తం 180 degrees అవుతుంది. యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి కూడా 180 degrees అవుతుంది మనకి ఇక్కడ. ఏవైతే నాన్ ప్యారలల్ లైన్స్ ఉన్నాయో ఆ ప్యారలల్ లైన్స్ ఏర్పడినటువంటి శీర్షాల వద్ద ఏర్పడే కోణాలు సప్లిమెంటరీ. అంటే అవి 180 degrees ఉంటాయి. సంపూరక కోణాలు అంటాం తెలుగులో. వీటి గురించి కూడా మనం ప్రీవియస్ వీడియోలో తెలుసుకున్నాం. సంపూరక కోణాలు ఏంటి, పూరక కోణాలు ఏంటి, ఇవి సహపూరక కోణాలు ఏంటంటే కూడా కాంజుగేట్ యాంగిల్స్, సప్లిమెంటరీ యాంగిల్స్, కాంప్లిమెంటరీ యాంగిల్స్ అన్నీ చెప్పుకున్నాం మనం. సో ఇవి ఈ ప్రాపర్టీస్ చూడండి, ఇక్కడ ఏం ప్రాపర్టీ వచ్చింది మనకు? వన్ పేర్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్. అగైన్ నాన్ ప్యారలల్ సైడ్స్ ఫార్మింగ్ ఏ వర్టిసెస్, యాంగిల్స్ ఆర్ 180 degrees. సో యాంగిల్ ఏ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 180 degrees అవుతుంది. ఇక్కడ ఏరియా ఆఫ్ ది ట్రెపీజియం ఏమవుతుంది మనకు? ఏ ఈజ్ ఈక్వల్ టు h/2 a ప్లస్ బి. హెచ్ ఏంటి ఇక్కడ? హైట్. ఏ కామా బి ఏంటి? లెన్స్ ఆఫ్ ప్యారలల్ సైడ్స్. అంటే ఏవైతే ప్యారలల్ సైడ్స్ ఉన్నాయో ఆ ప్యారలల్ సైడ్స్ లెన్స్ ఒకటి ఏ అనుకున్నాం, ఒకటి బి అనుకున్నాం. కాబట్టి ఆ ప్యారలల్ సైడ్స్ లెన్స్ ఏ కామా బిలు ప్యారలల్ సైడ్స్ లెన్స్ h/2. హెచ్ అనేది ట్రెపీజియం యొక్క హైట్ను సూచిస్తుంది. సో ఇది ట్రెపీజియం యొక్క వైశాల్యానికి సూత్రం. అంటే మెయిన్గా ట్రెపీజియంలో మనం ఐడెంటిఫై చేయాల్సింది వన్ పేర్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్ ఉంటాయి, రిమైనింగ్ పేర్ నాన్ ప్యారలల్. సో నాన్ ప్యారలల్ ఫామ్ అయ్యేటటువంటి వర్టిసెస్ ఏవైతే ఉన్నాయో ఆ వర్టిసెస్ దగ్గర యాంగిల్స్ సప్లిమెంటరీ అవుతుంది. అట్లని ఏకు బి సప్లిమెంటరీ కాదు. ఏకు డి సప్లిమెంటరీ అయితే, డికు ఏ సప్లిమెంటరీ అవుతుంది, సికు బి సప్లిమెంటరీ అవుతుంది, బికు సి సప్లిమెంటరీ అవుతుంది. సో ఇది మనకు సమలంబ చతుర్భుజంకి సంబంధించినటువంటి సమాచారం. సో సమలంబ చతుర్భుజంలో అన్ని కోణాల మొత్తం కూడా చేతి చతుర్భుజంలో పార్ట్ కాబట్టి 360 degrees. నాన్ ప్యారలల్ సైడ్స్ యాంగిల్స్ సప్లిమెంటరీ. ఏరియా ఆఫ్ ది ట్రెపీజియం h/2 ఇంటూ a ప్లస్ బి. హెచ్ ఇస్ హైట్, ఏ కామా బిఆర్ లెన్స్ ఆఫ్ ప్యారలల్ సైడ్స్ అంటే సమాంతర భుజాల పొడవులను సూచిస్తాయి ఏబీలు. హెచ్ ఏమో హైట్ను సూచిస్తుంది. సో ఇది మనకు ట్రెపీజియంకి సంబంధించినటువంటి సమాచారం. నెక్స్ట్ ప్యారలోగ్రామ్.
ఇక్కడ చూడండి ప్యారలోగ్రామ్లో ఇంపార్టెంట్, ఎక్కువ ప్యారలోగ్రామ్ కానీ ట్రెపీజియం గురించి అడిగే క్వశ్చన్స్ తక్కువే ఉన్నాయి ప్రీవియస్ పేపర్ చేసినట్టు. ప్యారలోగ్రామ్కి, రెక్టాంగిల్కి, స్క్వేర్కి, రాంబస్కి వీటికి సంబంధించినటువంటి ఆ, సమాచారం పైన ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ ఒకసారి ట్రెపీజియంకి వస్తే ట్రెపీజియంలో డయాగ్నల్స్ ఆర్ నాట్ ఈక్వల్. డయాగ్నల్స్ నాట్ ఈక్వల్. AC is not AC is not equal BD. ట్రెపీజియంలో డయాగ్నల్స్ కూడా మనం ప్రాపర్టీ ఒకటి చూసినట్టయితే డయాగ్నల్స్ ఆర్ నాట్ ఈక్వల్. సో ఇక్కడ ప్యారలోగ్రామ్ చూస్తే ప్యారలోగ్రామ్ చూడండి, ప్యారలోగ్రామ్ ఏంటి, ట్రెపీజియంకు ప్యారలోగ్రామ్కి ఏంటి తేడా? ట్రెపీజియంలో 1 pair ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్. ఇక్కడ 2 pairs ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్. ఉన్నటువంటి 4 సైడ్స్లో 2 pairs ఆపోజిట్ సైడ్స్ ఉన్న 2 pairs ప్యారలల్ ఉంటాయి. అక్కడ 1 pair ఉంది ప్యారలల్, ఇక్కడ 2 pairs ఉన్నాయి. ఏబికి ఇదొక ప్రాపర్టీ, ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్. ఏబి ప్యారలల్ సిడి, ఏడి ప్యారలల్ బీసీ, ఏడి ప్యారలల్ బీసీ. సో ఇక్కడ ఇది ప్యారలల్ సైడ్స్ అండ్ ఈక్వల్, ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్, ఇది ఒక ప్రాపర్టీ. ఏడి ఈక్వల్ టు బీసీ. ప్యారలల్ అండ్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్ అండ్ ఈక్వల్. ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్ అండ్ ఈక్వల్ అంటే ఎదుటి భుజాలు సమాంతరంగా ఉంటాయి, సమానంగా ఉంటాయి. ప్యారలోగ్రామ్లో సమాంతర చతుర్భుజం, తెలుగులో దీన్ని ఏమంటాం మనం, సమాంతర చతుర్భుజం. సమాంతర చతుర్భుజం అందుకని సమాంతరంగా ఉంటాయి కాబట్టి సమాంతర చతుర్భుజం అన్నాం. ఇక్కడ చూడండి, మనం డయాగ్నల్స్ గీసినట్టయితే రెండో ప్రాపర్టీకి వస్తే డయాగ్నల్స్ ఎట్లుంటాయి అనేది ఒకసారి చూస్తే ఏసీ ఒక డయాగ్నల్, బీడీ ఒక డయాగ్నల్ తీసుకుంటే డయాగ్నల్స్ ఆర్ నాట్ ఈక్వల్. ఏసీ ఈజ్ నాట్ ఈక్వల్ టు బీడీ. డయాగ్నల్స్ నాట్ ఈక్వల్. ప్యారలోగ్రామ్లో డయాగ్నల్స్ నాట్ ఈక్వల్. సమాంతర చతుర్భుజంలో కర్ణాలు సమానంగా ఉండవు. ఒక కర్ణం పొడవు ఎక్కువ ఉంటే ఇంకో కర్ణం పొడవు తక్కువ ఉంటుంది. ఎదుటి భుజాలు సమానం. అదేవిధంగా ఇక్కడ ఎదుటి కోణాలు సమానం. ఎదుటి కోణాలు సమానం ప్రాపర్టీ చూడండి, ఎదుటి కోణాలు సమానం. సో యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సి, యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ డి. ఎదుటి కోణాలు సమానం. ట్రెపీజియంలో ఎదుటి కోణాలు సమానం కాదు, అక్కడ ఏ కోణాలు సమానం కాదు, సప్లిమెంటరీ అయినాయి. నాన్ ప్యారలల్ సైడ్స్తో ఏర్పడినటువంటి యాంగిల్స్ సప్లిమెంటరీ అయినాయి అక్కడ. కానీ ఇక్కడ మాత్రం ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్, ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్, ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్, డయాగ్నల్స్ నాట్ ఈక్వల్. కర్ణాలు సమానం కాదు, ఎదుటి కోణాలు మాత్రం సమానం. ఆసన్న కోణాలు ఏమైతే మరి, ఇవి ఆసన్న కోణాలు, అడ్జసెంట్ యాంగిల్స్. ఏడి, ఏబి, ఏకు డి అడ్జసెంట్ యాంగిలే, ఏకు బి కూడా అడ్జసెంట్ యాంగిలే. అడ్జసెంట్ యాంగిల్స్. అడ్జసెంట్ యాంగిల్స్ ఆర్ సప్లిమెంటరీ. అడ్జసెంట్ యాంగిల్స్ ఆర్ సప్లిమెంటరీ. సో యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ డి కూడా 180 అవుతుంది, యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి కూడా 180 అవుతుంది. అదేవిధంగా యాంగిల్ సి ప్లస్ యాంగిల్ బి కూడా 180 అవుతుంది, యాంగిల్ సి ప్లస్ యాంగిల్ డి కూడా 180 అవుతుంది. అంటే సమాంతర చతుర్భుజంలో ఆసన్న కోణాలు సంపూరకాలు. ఆసన్న కోణాల మొత్తం 180 డిగ్రీలు అవుతుంది. ఎదురెదురు కోణాలు సమానం. ఎదుటి కోణాల మొత్తం 180 డిగ్రీలు కాదు, ఆసన్న కోణాల మొత్తం 180 డిగ్రీలు అవుతుంది, ఎదుటి కోణాలు కాదు. ఇవి మనకు అడ్జసెంట్ యాంగిల్స్, సప్లిమెంటరీ. ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్, ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్, కర్ణాలు నాట్ ఈక్వల్. మరి ఇక్కడ ఈ సమాంతర చతుర్భుజం వైశాల్యం ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం? వైశాల్యం చూడండి, ఇది బేస్ అనుకుంటే దీనికి హైట్ మనకు హెచ్ అని తెలిసింది అనుకోండి. హెచ్ వైశాల్యం ఏ ఈజ్ ఈక్వల్ టు బేస్ ఇంటూ హైట్.
base into height. So BH, A is equal to BH, బేస్ హైట్ తెలిస్తే సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యాన్ని మనం కనుక్కుంటాం. ఇక్కడ మనకు ప్రాపర్టీస్ ఏమేమి వచ్చినాయి? ప్రాపర్టీస్ చూడండి, ఎదుటి భుజాలు సమాంతరం మరియు సమానం, ఇదొక ప్రాపర్టీ. అదేవిధంగా డయాగ్నల్స్ ఆర్ నాట్ ఈక్వల్, కర్ణాలు సమానం కాదు, అదొక ప్రాపర్టీ. ఎదుటి కోణాలు సమానం, అదొక ప్రాపర్టీ. ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. అడ్జసెంట్ యాంగిల్స్ ఆర్ సప్లిమెంటరీ, అదొక ప్రాపర్టీ. వైశాల్యము ఏ ఈజ్ ఈక్వల్ టు బిహెచ్ అనేది మనం ఫార్ములా, ఏ ఈజ్ ఈక్వల్ టు బేస్ ఇంటూ హైట్. ఇది సమాంతర చతుర్భుజానికి సంబంధించినటువంటి సమాచారం. ఇక్కడ ఈ కోణాలది ఆసన్న కోణాలు ఎట్లుంటాయి, ఎదుటి కోణాలు ఎట్లుంటాయి అనేది ఒకసారి మనం ఐడియా తీసుకుంటే దీనిపైనే క్వశ్చన్స్ వచ్చినాయి. సో ఇది చాలా ఇంపార్టెంట్గా భావించాలి. మీరు ప్రాపర్టీస్ అనేటివి ఐడియా రావాలి. నెక్స్ట్ ప్రాపర్టీకి వెళ్ళేటప్పుడు ఒకసారి కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి చూడండి, నెక్స్ట్ ఏమొస్తుంది డయాగ్రామ్ అనేది చూస్తే రెక్టాంగిల్. చూడండి, కొన్ని సిమిలారిటీస్ ఉంటాయి ప్యారలోగ్రామ్కు రెక్టాంగిల్కు ప్రాపర్టీస్లో. అట్లానే విచ్ ఈజ్ ప్యారలోగ్రామ్, ఏది ప్యారలోగ్రామ్, ఏది రెక్టాంగిల్, ఏది సమాంతర చతుర్భుజం, ఏది దీర్ఘచతురస్రం అనేది ఎట్లా ఐడెంటిఫై చేస్తామంటే ఒకసారి చూడండి, డయాగ్రామే ఉంది. అక్కడ డయాగ్రామ్ కొద్దిగా క్రాస్ రైట్ సైడ్ బెండ్ అయినట్టుగా వచ్చినుండే, ఇక్కడ స్ట్రేట్గా వచ్చింది. చూడండి, అక్కడ మనం ట్రెపిజియంలో ప్యారలోగ్రామ్లో సమాంతర చతుర్భుజంలో ఏం చెప్పుకున్నాం? ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్ అని చెప్పుకున్నాం. ఇక్కడ కూడా అంతే, ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్ అండ్ ఈక్వల్, సేమ్ ప్రాపర్టీ. అక్కడ ఇదే ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్ అండ్ ఈక్వల్. ప్యారలోగ్రామ్లో కూడా సేమ్ ప్రాపర్టీ వస్తుంది. అంటే ఆపోజిట్ సైడ్స్ ఏంది, ఏబికి సిడి ఈక్వల్ అవుతుంది, ఏడికి బీసీ ఈక్వల్ అవుతుంది. మళ్ళీ ప్యారలల్ కూడా అవుతాయి, ఏబి ప్యారలల్ సిడి, ఏడి ప్యారలల్ బీసీ అవుతుంది. సో ఈ ప్రాపర్టీ సేమ్ వస్తుంది, అక్కడ ఉన్న ప్రాపర్టీ ఇక్కడ ఉన్న ప్రాపర్టీ సేమ్ వస్తుంది. నెక్స్ట్ సెకండ్ ప్రాపర్టీ చూడండి ఒకసారి, ఇక్కడ ఆపోజిట్ యాంగిల్స్, ఎదుటి కోణాలు ఆర్ ఈక్వల్, ఎదుటి కోణాలు ఈక్వల్. అంటే యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సి అవుతుంది, యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ డి అవుతుంది. అక్కడ కూడా ఎదుటి కోణాలు ఈక్వల్ అయినాయి, ఎక్కడ ప్యారలోగ్రామ్లో. నెక్స్ట్ మూడోది ఏంటి మనకు? అడ్జసెంట్ యాంగిల్స్ ఆర్ సప్లిమెంటరీ. అడ్జసెంట్ యాంగిల్స్ ఆర్ సప్లిమెంటరీ, ఆసన్న కోణాలు సంపూరకాలు. సో యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ డి ఈజ్ ఈక్వల్ టు 180, యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 180. అక్కడ కూడా మనకు ఆసన్న కోణాలు సప్లిమెంటరీ అయినాయి. సో ఇక్కడ కూడా థర్డ్ ప్రాపర్టీ కూడా సేమ్ వచ్చేసింది. మరి రిమైనింగ్ ప్రాపర్టీస్ ఏమున్నాయి మనకు? రిమైనింగ్ ప్రాపర్టీస్ అక్కడ డయాగ్నల్స్ వచ్చింది. అక్కడ ఫోర్త్ ప్రాపర్టీలో డయాగ్నల్స్. మరి ఇక్కడ డయాగ్నల్స్ గీసినట్టయితే, ఒకవేళ డయాగ్నల్ మనం గీసినట్టయితే చూడండి, డయాగ్నల్స్ ఈక్వల్. ఇక్కడ డయాగ్నల్స్ ఆర్ ఈక్వల్. అంటే ప్యారలోగ్రాము రెక్టాంగిల్కు డయాగ్నల్స్ అక్కడ ఈక్వల్ కాదు, ప్యారలోగ్రామ్లో ఈక్వల్ కాదు, కానీ రెక్టాంగిల్లో ఈక్వల్ అవుతుంది. ఈ ఒక్క ప్రాపర్టీ మనకు సేమ్ రాలేదు. నెక్స్ట్ రెక్టాంగిల్లో ఆల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఆల్ యాంగిల్స్ ఈక్వల్ కాబట్టి మనకు ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ వచ్చింది. ఆల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, కానీ ప్యారలోగ్రామ్లో ఆల్ యాంగిల్స్ ఈక్వల్ కాదు, ఓన్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ డి ఈజ్ ఈక్వల్ టు 90 degrees. ఆల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, ఈచ్ యాంగిల్ కంటైన్స్ 90 degrees. ప్రతి కోణం 90 డిగ్రీలు ఉంటుంది. దీర్ఘచతురస్రంలో ప్రతి కోణం 90 డిగ్రీలు ఉంటుంది. సో డయాగ్నల్స్ ఆర్ ఈక్వల్. డయాగ్నల్స్ ఆర్ బైసెక్టర్స్. కర్ణాలు
సమద్వికరణన చేసుకుంటాయి. డయాగ్నల్స్ ఆర్ బైసెక్టర్స్. ఇది కూడా మనకు ప్యారలోగ్రామ్లో చెప్పుకోలేదు. అది కూడా డయాగ్నల్స్ ఆర్ బైసెక్టర్స్. అక్కడ కూడా బైసెక్టర్సే. ఈ ప్రాపర్టీస్ ఇక్కడ ఒక డయాగ్నల్స్ ఈక్వల్ ఉంటే రెక్టాంగిల్ అవుతుంది. ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ వచ్చేసి అడ్జసెంట్ సైడ్స్ నాట్ ఈక్వల్ వస్తాయి. అడ్జసెంట్ సైడ్స్ నాట్ ఈక్వల్. ఇక్కడ నాట్ ఈక్వల్, ప్యారలోగ్రామ్లో కూడా నాట్ ఈక్వల్. అడ్జసెంట్ సైడ్స్ అంటే ఏబీకి ఒక లెంత్ బ్రెడ్త్ వస్తుంది. ఇక్కడ ఏబీ నాట్ ఈక్వల్ టు బీసీ. అడ్జసెంట్ సైడ్స్ నాట్ ఈక్వల్. అడ్జసెంట్ సైడ్స్ నాట్ ఈక్వల్ ఉంటే మనం అది ప్యారలోగ్రామా రెక్టాంగిల్ అని ఐడెంటిఫై చేయడం కోసం డయాగ్నల్స్ చూసుకోవాలి మనం. డయాగ్నల్స్ ఒకవేళ ఈక్వల్ అయితే అది రెక్టాంగిల్ అవుతుంది. నాట్ ఈక్వల్ అయితే ప్యారలోగ్రామ్ అవుతుంది. లేదా ఆర్ అందులో ఏదైనా ఒక కోణం 90 డిగ్రీస్ ఉందనుకోండి ఆ క్వాడ్రిలేటర్లో, ప్యారలోగ్రామ్ కానీ రెక్టాంగిల్ ఐడెంటిఫై చేయడానికి 90 డిగ్రీస్ ఉంటే అది రెక్టాంగిల్ అవుతుంది. 90 డిగ్రీస్ లేకపోతే అది ప్యారలోగ్రామ్ అవుతుంది. సో ఇక్కడ కొన్ని ప్రాపర్టీస్ సేమ్ వస్తాయి. ఏవైతే సేమ్ రాలేవో ఆ ప్రాపర్టీస్ ఒకసారి ఐడెంటిఫై చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఏరియా ఏంటి, దీనికి రెక్టాంగిల్ ఏరియా. సింపుల్ రెక్టాంగిల్ ఏరియా పైన క్వశ్చన్ రాకపోవచ్చు, కానీ ఇది సింపుల్ క్వశ్చన్, సింపుల్ ఫార్ములా కాబట్టి అందరికీ గుర్తుండిపోయే ఫార్ములా. ఎల్బి లెంత్ ఇంటూ బ్రెడ్త్. లెంత్ బ్రెడ్త్. లెంత్ బ్రెడ్త్ రెండు మల్టిప్లై చేస్తే రెక్టాంగిల్ ఏరియా వస్తుంది. అక్కడ ప్యారలోగ్రామ్ కూడా బేస్ ఇంటూ హైట్ అనుకున్నాం. ఇక్కడ హైట్ బ్రెడ్త్ అయింది, బేస్ ఏమో లెంత్ అయింది. లెంత్ ఇంటూ బ్రెడ్త్ అంటాం. సో ఇది రెక్టాంగిల్కి సంబంధించినటువంటి ప్రాపర్టీస్. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ప్యారలోగ్రామ్కి రెక్టాంగిల్స్కి కోయిన్సిడెంట్ అయ్యే అంటే ఈక్వల్గా వచ్చే ప్రాపర్టీస్ ఉన్నాయి. ఆ ప్రాపర్టీస్ చూసినాం. సో ఏవి ఈక్వల్గా వస్తలేవు, డయాగ్నల్స్ నాట్ ఈక్వల్, కర్ణాలు సమానం కాదు. ఎక్కడ, ప్యారలోగ్రామ్లో. ఎక్కడ సమానం, రెక్టాంగిల్లో సమానం. అన్ని కోణాలు సమానం. ఇక్కడ అన్ని కోణాలు 90 డిగ్రీలు ఉంటాయి. ప్యారలోగ్రామ్లో అన్ని కోణాలు సమానం కాదు, ఎదుటి కోణాలే సమానం. కానీ ఒక కోణం కూడా 90 డిగ్రీలు ఉండదు అక్కడ. ఒకవేళ ప్యారలోగ్రామ్లో ఒక కోణం ఏదైనా 90 డిగ్రీలు అయ్యిందంటే అది రెక్టాంగిల్ అవుతుంది, ప్యారలోగ్రామ్ కాదు. నెక్స్ట్ రాంబస్. సో ఇక్కడ రాంబస్ మనం చూసినట్టయితే ఏ అడగ రాయాలి. ఏబిసి, సి ఇటు రావద్దు, మళ్ళీ సిడి అంటే ఏకి ఆపోజిట్ సి ఉండాలి. సో డయాగ్నల్స్ మనం ఒకసారి గీసినట్టయితే రైట్. చూడండి, ఆల్ సైడ్స్ ఈక్వల్. ఇయర్ ప్రాపర్టీ ఏంటి, ఫస్ట్ ప్రాపర్టీ ఇక్కడ ఆల్ సైడ్స్ ఈక్వల్. ఆల్ సైడ్స్ ఈక్వల్ అంటే ఏబి ఎంత ఉంటుందో బీసీ అంతే ఉంటుంది, సిడి అంతే ఉంటుంది, డిఏ కూడా అంతే ఉంటుంది. ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. సో సెకండ్ ప్రాపర్టీకి వచ్చేసరికి ఈ ఫస్ట్ ప్రాపర్టీ దేంతో కోయిన్సైడ్ కాలేదు చూడండి. ప్యారలోగ్రామ్తో కాలేదు, రెక్టాంగిల్తో కాలేదు. రెక్టాంగిల్లో ఆల్ సైడ్స్ ఈక్వల్ కాదు, ప్యారలోగ్రామ్లో కూడా ఆల్ సైడ్స్ ఈక్వల్ కాదు. ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఎదుటి కోణాలు సమానం. ఎక్కడొచ్చింది ఎదుటి కోణాలు సమానం అనేది, ప్యారలోగ్రామ్లో వచ్చింది, రెక్టాంగిల్లో కూడా వచ్చింది. రెక్టాంగిల్లో అన్ని కోణాలు సమానం అనేది కూడా వచ్చింది. అన్ని కోణాలు సమానం అయినప్పుడు ఆపోజిట్ యాంగిల్స్ ఆటోమేటిక్గా ఈక్వల్ అయిపోతాయి. ఇది మెయిన్ ప్రాపర్టీ, ప్యారలోగ్రామ్లో వచ్చింది. ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. సో ఇక్కడ కూడా ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ అనేది ప్యారలోగ్రామ్ ప్రాపర్టీ వచ్చింది. నెక్స్ట్ థర్డ్, అడ్జసెంట్ యాంగిల్స్ ఆర్ సప్లిమెంటరీ. అడ్జసెంట్ యాంగిల్స్ ఆసన్న కోణాలు సంపూరకాలు. యాంగిల్స్ ఆర్ సప్లిమెంటరీ. సో సప్లిమెంటరీ అంటే మనకు ఏమొస్తుంది, యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ డి ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్, యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. యాంగిల్ సి ప్లస్ యాంగిల్ బి కూడా, యాంగిల్ సి ప్లస్ యాంగిల్ బి 180. సప్లిమెంట్ అంటే పక్క పక్కకు ఉన్నాయి. డికు ఏ పక్కకే ఉంటుంది, సి కూడా పక్కకే ఉంటుంది, ఏకు బి పక్కకే ఉంటుంది, డి పక్క. సో ఇవి. మరి ఇందులో ఇంకోటి ప్రాపర్టీ ఏంటి, ఇది కూడా ప్యారలోగ్రామ్లో వచ్చిన ప్రాపర్టీ. ఆపోజిట్ ఆల్ సైడ్స్ ఈక్వల్ అయినాయి కాబట్టి ఆపోజిట్ సైడ్స్ కూడా ఈక్వలే, ఆపోజిట్ సైడ్స్ కూడా ప్యారలే. ఆల్ సైడ్స్ ప్యారలల్ కాదు, ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్. ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్.
ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్. ఎదుటి భుజాలు సమాంతరము మరియు సమానం. ప్యారలల్ అండ్ ఈక్వల్. అన్ని సైడ్స్ ఈక్వల్ అయినాయి ఇక్కడ. ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. సో లెన్స్ సేమ్ ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ మెయిన్ ప్రాబ్లం డయాగ్నల్స్కి వచ్చేసరికి డయాగ్నల్స్ ఆర్ నాట్ ఈక్వల్. చూడండి, డయాగ్నల్స్ నాట్ ఈక్వల్ ఇక్కడ. అంటే ప్యారలోగ్రామ్లో డయాగ్నల్స్ నాట్ ఈక్వల్ అయితే ఎట్లయితే వచ్చినాయో ఇక్కడ కూడా డయాగ్నల్స్ ఆర్ నాట్ ఈక్వల్. డయాగ్నల్స్ ఈక్వల్ కాదు. ఎక్కడెక్కడ ఈక్వల్ కాలే? ప్యారలోగ్రామ్లో ఈక్వల్ కాలే డయాగ్నల్స్, ఇక్కడ ఈక్వల్ కాలే. మరి ప్యారలోగ్రామ్లో దీనికి ఏంటి ఇంకా సేమ్ సిమిలర్గా ఏమైనా ఉన్నాయా ప్రాపర్టీస్ అంటే, నెక్స్ట్ డయాగ్నల్స్ ఆర్ పర్పెండిక్యులర్ బైసెక్టర్స్. ఇక్కడ డయాగ్నల్స్ ఆర్ పర్పెండిక్యులర్ బైసెక్టర్స్. డయాగ్నల్స్ ఆర్ పర్పెండిక్యులర్ బైసెక్టర్స్. సో డయాగ్నల్స్ ఆర్ పర్పెండిక్యులర్ బైసెక్టర్స్. అక్కడ ప్యారలోగ్రామ్లో పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ కాదు, ఓన్లీ బైసెక్టర్స్. ఇక్కడ పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ అంటే డయాగ్నల్స్ మధ్య కోణము 90 డిగ్రీలు ఉంటుంది. డయాగ్నల్స్ మధ్య కోణం 90 డిగ్రీలు. సో బైసెక్టర్స్ అంటే ఇక్కడ ఓ తీసుకున్నట్లయితే మనం ఓ నుంచి ఏకి ఎంత ఉంటుందో డిస్టెన్సు, ఓ నుంచి సి కూడా అంతే ఉంటుంది. ఓ నుంచి బికి ఎంత ఉంటుందో ఓ నుంచి డికి కూడా అంతే ఉంటుంది. బైసెక్టర్స్, పర్పెండిక్యులర్ బైసెక్టర్స్. సో ఇవి డయాగ్నల్స్ ఈక్వల్ కాలే కాబట్టి ఇవన్నీ పార్ట్స్ ఈక్వల్ ఉన్నాయి. ఏ డయాగ్నల్కు ఆ పార్ట్ మాత్రమే. ఓ నుంచి బికి ఈక్వల్ ఉంటే ఓ నుంచి బికి ఎంత ఉంటుందో ఓ నుంచి డికి అంతే ఉంటుంది. ఓ నుంచి ఏకి ఎంత ఉంటుందో ఓ నుంచి సికి అంతే ఉంటుంది. కానీ ఓ నుంచి డికి ఎంత ఉందో ఓ నుంచి ఏకి అంత ఉండదు. డయాగ్నల్స్ ఈక్వల్ అయితే ఉంటుంది. అక్కడ రెక్టాంగిల్లో వస్తుంది. మళ్ళీ అవి ఎక్కడైతే కారణాలు ఖండించుకున్నాయి అక్కడ నుంచి ఏకి ఎంత ఉందో బికి అంతే ఉంటుంది, సికి అంతే ఉంటుంది, డికి అంతే ఉంటుంది. ఈక్వల్ ఉన్నది దగ్గర. ఇక్కడ నాట్ ఈక్వల్ డయాగ్నల్స్ కాబట్టి అది వచ్చింది. ఇక్కడ పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. డయాగ్నల్స్ ఆర్ పర్పెండిక్యులర్ బైసెక్టర్స్. ఏరియా ఏంటి మరి? ఏరియా ఆఫ్ రాంబస్ హాఫ్ ఇంటూ D1 D2. D1 అనేది ఒక డయాగ్నల్ లెంత్ తీసుకుంటే D2 అనేది రెండో డయాగ్నల్ లెంత్ తీసుకుంటే ఆ రెండు డయాగ్నల్స్ ఇంటూ చేస్తూ మనం హాఫ్ చేసేస్తే అది ఏరియా ఆఫ్ ది రాంబస్ను సూచిస్తుంది. సో ఇక్కడ రాంబస్ ప్రాపర్టీస్: ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్, ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, ఆల్ యాంగిల్స్ ఆర్ నాట్ ఈక్వల్. అన్ని యాంగిల్స్ ఈక్వల్ కావు. అడ్జసెంట్ యాంగిల్స్ ఆర్ సప్లిమెంటరీ, ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్ అండ్ ఈక్వల్, డయాగ్నల్స్ ఆర్ నాట్ ఈక్వల్. ప్యారలోగ్రామ్లో నాట్ ఈక్వల్, ఇక్కడ నాట్ ఈక్వల్, రెక్టాంగిల్లో మాత్రం ఈక్వల్ అయింది. డయాగ్నల్స్ ఆర్ పర్పెండిక్యులర్ బైసెక్టర్స్, లంబ సమద్వికరణ చేసుకుంటాయి, లంబంగా ఖండించుకుంటాయి. ప్యారలోగ్రామ్లో లంబ సమద్వికరణ కాదు, రెక్టాంగిల్లో కూడా లంబ సమద్వికరణ కాదు. కర్ణాల మధ్య కోణం రెక్టాంగిల్లో కానీ ప్యారలోగ్రామ్లో కానీ 90 డిగ్రీస్ ఉండదు, రాంబస్లో ఉంటుంది. ఇవి రాంబస్ సంబంధించినటువంటి ప్రాపర్టీస్. నెక్స్ట్ స్క్వేర్. చూడండి, ఇక్కడ స్క్వేర్ ఏ బి సి డి. ఫస్ట్ ప్రాపర్టీ ఏంటి? సైడ్స్ చూద్దాం. సైడ్స్ ఏంటి? ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఎక్కడ వచ్చింది ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అని? రాంబస్లో వచ్చింది. సో ఆల్ సైడ్స్ ఈక్వల్ అయినాయి అంటే ఇట్ మే బి రాంబస్ ఆర్ స్క్వేర్. అడ్జసెంట్ సైడ్స్ నాట్ ఈక్వల్ వచ్చినాయి, ఆల్ సైడ్స్ ఈక్వల్ రాలేదు, ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ వచ్చినాయి అంటే ఇట్ మే బి ప్యారలోగ్రామ్ ఆర్ రెక్టాంగిల్. ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్, ఇది రాంబస్ సంబంధించిన ప్రాపర్టీ వచ్చేసింది. నెక్స్ట్ ఇక్కడ ఆల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఆల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ ఎక్కడ వచ్చింది? ఆల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అనేది రెక్టాంగిల్లో వచ్చింది. అంటే అన్ని యాంగిల్స్ 90 డిగ్రీలు ఉంటాయి. యాంగిల్ ఏ ఎంత ఉంటుందో యాంగిల్ బి అంతే ఉంటుంది, యాంగిల్ సి అంతే ఉంటుంది, యాంగిల్ డి అంతే ఉంటుంది, 90 డిగ్రీస్. ఇది రెక్టాంగిల్ సంబంధించినటువంటి సిమిలర్ అంటే రెక్టాంగిల్ ఉన్న ప్రాపర్టీ ఇక్కడ వచ్చేసి. ఇది రాంబస్లో ఉన్న ప్రాపర్టీ. రాంబస్లో ఉంది ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అనేది రాంబస్కి వచ్చింది, ఆల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అనేది రెక్టాంగిల్కి వచ్చింది. సో ఇక్కడ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, ఆల్ యాంగిల్స్ ఈక్వల్ అయినప్పుడు ఆపోజిట్ యాంగిల్స్ ఆటోమేటిక్గా ఈక్వల్ అయిపోతాయి. ఈ ప్రాపర్టీ కూడా ఓకే. అడ్జసెంట్ యాంగిల్స్ ఆర్ సప్లిమెంటరీ. ఎస్, ఆల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, ఈచ్ యాంగిల్ 90 డిగ్రీస్ కాబట్టి ఏ అడ్జసెంట్ యాంగిల్స్ తీసుకున్నా ఆపోజిట్ యాంగిల్స్ కూడా సప్లిమెంటరీ. ఇక్కడ ఆపోజిట్ యాంగిల్స్ కూడా సప్లిమెంటరీ. ఎక్కడెక్కడ?
రెక్టాంగిల్‌లో, స్క్వేర్‌లో ఆపోజిట్ యాంగిల్స్ ఆల్సో సప్లిమెంటరీ. అడ్జసెంట్ యాంగిల్స్ అండ్ ఆపోజిట్ యాంగిల్స్. చూడండి ఇక్కడ అడ్జసెంట్ యాంగిల్స్ అండ్ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ సప్లిమెంటరీ. ఇది ఎక్కడొస్తుంది? అడ్జసెంట్ యాంగిల్స్, ఆపోజిట్ యాంగిల్స్ సప్లిమెంటరీ అనేది స్క్వేర్‌లో వస్తది, రెక్టాంగిల్‌లో వస్తది. అన్ని యాంగిల్స్ ఈక్వల్, ఈచ్ యాంగిల్ 90 డిగ్రీస్ కాబట్టి. ప్యారలోగ్రామ్‌లో, రాంబస్‌లో ఓన్లీ అడ్జసెంట్ యాంగిల్సే సప్లిమెంటరీ. ఆపోజిట్ యాంగిల్స్ కాదు. ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ అయితే గానీ సప్లిమెంటరీ కాదు. సో, ఇక్కడ అన్ని యాంగిల్స్ 90 డిగ్రీస్ ఉంటాయి. రెక్టాంగిల్‌లో మాదిరిగానే. సో, 90 డిగ్రీస్‌కి సింబల్ ఇది. ఇట్లా ఎడ్జ్ లాగా రాస్తే 90 డిగ్రీస్‌కి సింబలు. మామూలుగా ఇట్లా ఆర్క్ గీస్తే ఇట్లా యాంగిల్ ఉందనుకోండి. ఇట్లా ఆర్క్ గీస్తే అది కోణాన్ని సూచిస్తుంది. ఎక్సెప్ట్ 90 డిగ్రీస్. 90 డిగ్రీస్ కాకుండా ఉండే కోణాన్ని సూచిస్తది. ఇట్లా ఎడ్జ్ రాసేస్తే 90 డిగ్రీస్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ డయాగ్నల్స్ చూస్తే ఒకసారి డయాగ్నల్స్ ఈక్వల్ ఇక్కడ. డయాగ్నల్స్ ఆర్ ఈక్వల్. డయాగ్నల్స్ ఎక్కడ ఈక్వల్ అయినాయి? రెక్టాంగిల్లో ఈక్వల్ అయినాయి, స్క్వేర్లో కూడా ఈక్వల్ అయినాయి. డయాగ్నల్స్ ఏంటి మనకు? ఏసీ ఈక్వల్ టు బీడీ. ఏసీ ఈక్వల్ టు బీడీ. సో డయాగ్నల్స్ ఈక్వల్. డయాగ్నల్స్ డయాగ్నల్స్ ఈక్వల్. అండ్ diagonals are perpendicular bisectors. Perpendicular bisectors. Diagonals are perpendicular bisectors. సో లంబ సమద్వికరణ చేసుకుంటాయి. ఎక్కడ లంబ సమద్వికరణ చేసుకున్నాయి మనకు డయాగ్నల్స్? స్క్వేర్ రాంబస్లో చేసుకున్నాయి, ఇక్కడ చేసుకుంటాయి. కానీ రాంబస్కు డయాగ్నల్స్ ఈక్వల్ కాదు, ఇక్కడ ఈక్వల్. రాంబస్లో ఆపోజిట్ యాంగిల్స్ ఓన్లీ ఈక్వలే, ఇక్కడ ఆపోజిట్ యాంగిల్స్ సప్లిమెంటరీ. రాంబస్లో ఆల్ యాంగిల్స్ ఆర్ నాట్ ఈక్వల్, హియర్ ఆల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. రాంబస్లో ఓన్లీ ఆపోజిట్ యాంగిల్సే ఈక్వల్, ఆల్ యాంగిల్స్ ఈక్వల్ కాదు. సో ఇక్కడ ఇది మరి స్క్వేర్ ఏరియా ఏంటి? స్క్వేర్ ఏరియా సింపుల్, సైడ్ ఇంటూ సైడ్ రాస్తాం. సైడ్ ఇంటూ సైడ్. రెక్టాంగిల్లో లెంత్ ఇంటూ బ్రెడ్త్ అనుకున్నాం. ఇక్కడ లెంత్ బ్రెడ్త్ రెండు సేమ్ కాబట్టి సైడ్ ఇంటూ సైడ్ అంటాం. ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ అంటాం. ఏ అనేది వన్ ఆఫ్ ది సైడ్ను సూచిస్తుంది. ఇవి స్క్వేర్కి సంబంధించినటువంటి ప్రాపర్టీస్. సో ఇక్కడ మనకు క్వాడ్రిలేటర్స్లో ప్రాపర్టీస్ ఏంటి అనేది మనం చూసినాం. సో ఇక్కడ ప్రాపర్టీస్ బాగా మనకు గుర్తుంటే వీటిపైన వచ్చే క్వశ్చన్ కన్ఫ్యూజ్ కాకుండా మనం చేయగలుగుతాం. ఇప్పుడు డయాగ్నల్స్ ఎక్కడ ఈక్వల్ అయినాయి, ఎక్కడ ఈక్వల్ కాలేదు, ఆపోజిట్ సైడ్స్ ఎక్కడ ఈక్వల్ అయినాయి, ఆల్ సైడ్స్ ఎక్కడ ఈక్వల్ అయినాయి, డయాగ్నల్స్ పర్పెండికులర్ బైసెక్టర్ ఎక్కడ, ఓన్లీ బైసెక్టరే ఎక్కడ అనేది ఒకసారి మనం చూసినట్టయితే అడ్జసెంట్ యాంగిల్స్ ఎట్లున్నాయి, సప్లిమెంటరీ ఉన్నాయా? అన్నిట్లలో అడ్జసెంట్ యాంగిల్స్ సప్లిమెంటరీ ఉన్నాయి ఎక్సెప్ట్ ట్రెపిజియం. ఒకటి గుర్తుపెట్టుకోలే, ట్రెపిజియంలో తప్పించి రిమైనింగ్ 4 ప్యారలోగ్రామ్ కావచ్చు, రెక్టాంగిల్ కావచ్చు, స్క్వేర్ కావచ్చు, రాంబస్ కావచ్చు, వీటన్నిట్లలో అడ్జసెంట్ యాంగిల్స్ ఆర్ సప్లిమెంటరీ. ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అన్నిట్లలో, ఈ నా 4 ఇట్లలో. సో ఇక్కడ ఈ ప్రాపర్టీస్ అన్నీ మీకు వివరించడం జరిగింది. సో మరి ఈ ప్రాపర్టీస్ పైన నెక్స్ట్ వీడియోలో వచ్చినటువంటి క్వశ్చన్స్, కొన్ని మోడల్ క్వశ్చన్స్తో పాటు టెట్లో కానీ డిఎస్సిలో కానీ, స్పెషల్గా డిఎస్సిలో అడిగినటువంటి క్వశ్చన్స్ మీకు వీడియోలో చూస్తాను. ఏం క్వశ్చన్స్ వచ్చినాయి, వాటి యొక్క సొల్యూషన్ ఏంటి అనేది మీకు నెక్స్ట్ వీడియోలో పరిచయం చేస్తాను.